హాస్పిటల్లో ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో మెడికల్ స్టూడెంట్ పైన అఘాయిత్యం చేయడం, తర్వాత ఆమె చనిపోవడం, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పటికీ ఇది టీఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసిన పనే అని చాలా వరకు అయితే అభియోగాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. అయితే వాళ్ళను తప్పిదారి పట్టించడానికి అక్కడ సీఎంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ, అంటే సీఎం ఆమెనే, తర్వాత హోమ్ మినిస్టర్ కూడా ఆమెనే. సో ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఆమె చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేయలేకపోయింది. సో మహిళల రక్షణకు అక్కడ మొత్తానికి రక్షణ అది లేకుండా పోయింది. సో ఈమెనే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసింది. సో మమతా బెనర్జీ చేసే నిరసనలు ఎవల మీద, సో ఎవల గురించి ఈమె రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. సో దీంతో పాటు రాత్రి 8 గంటల తర్వాత ఆడవాళ్ళు ఎవరు బయటకు రావద్దని ఒక మహిళా సీఎం, ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె ఇలాంటి ఒక నినాదం అయితే బయటకు చెప్తుంది. ఎందుకు అంటే ఆ స్థాయిలో అక్కడ రిస్క్ ఉంది, ఆ స్థాయిలో అక్కడ క్రిమినాలిటీ రేట్ అనేది ఉందని చెప్పి ఈమె చెప్తా ఉన్నది. సో మరి ముఖ్యమంత్రిగా ఈమె ఏం చేస్తున్నట్టు అనేది ఇంకొక పాయింట్. సో దీంతో పాటు ఏదైతే బీజేపీ హిందువులను సంఘటితం చేసి ఆ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీగా మలుచుకోవడానికి ట్రై చేసిందో, సో దీనికి ఈమె ప్లస్ పాయింట్ చేసినట్టు అయింది. ఎట్లా అంటే ఈమె ఒకానొక టైంలో ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ అధికారంలో ఉన్నాను, నేను ఇక్కడ సీఎంగా ఉన్నాను కాబట్టి మీరు ఇంత సురక్షితంగా ఉన్నారు, లేదంటే ఒకానొక కమ్యూనిటీ మీ మీద పగబట్టి మీ మీద దాడి చేస్తే ఒక్క సెకండ్లో మీరు అంతమవుతారని చెప్పేసి ఒక సీఎం ఈ విధంగా ఆమె స్లోగన్ చేస్తుంది. ఎందుకంటే భయప్రాంతాలకు గురి చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను. సో ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఖచ్చితంగా గట్టిగా బుజ్జి చెప్తారని మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్.